నమస్తే గాయస్, మనకి మన ఫాలోవర్ ఒకరు అయితే బాయ్కాట్ కాంతారా అన్న ట్రెండ్ మీద అయితే మాట్లాడమని మనకైతే మెసేజ్ చేశారనమాట. నేను ఇప్పటి వరకు దాని మీద అసలు ఎందుకు మాట్లాడలేదంటే దాని గురించి మొత్తం తెలుసుకొని మాట్లాడడం అనేది వెయిట్ చేశాను. అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే మన తెలుగు మూవీస్ అయిన త్రిబుల్-ఆర్, దే కాల్ హిమ్ మోజీ, ఇంకా హరిహర వీరమల్లు, ఇంకా పుష్ప 2, ఇంకా మన రీజనల్ ఫిల్మ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం కూడా అక్కడ మూవీస్ని బ్యానర్లు అవన్నీ వేస్తే బ్యానర్లు చింపేసి ఇంకా వాళ్ళు అక్కడ మూవీస్ని ఎందుకు రిలీజ్ చేయనట్లేదంటే వాళ్ళకి టైటిల్ అనేది కన్నడలో ఉండాలంట. ఇంకా అలా చూసుకుంటే ఆ కన్నడ మూవీస్ అయినా KGF 1, KGF 2, కాంతారా 1, ఇంకా విక్రాంత్ రోణ, మనం ఈ సినిమాలను ఏమైనా ఆపామా? వాళ్ళు పెట్టిన టైటిల్తోనే కదా మనం కూడా రిలీజ్ చేసాం. ఇంకా అటుపక్క వాళ్ళ మైండ్ సెట్ అయితే మరి అలా ఉంది. మొన్న హైదరాబాద్లో రీసెంట్గా జరిగిన కాంతారా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా రిషబ్ శెట్టి గారు అయితే నేను కన్నడలోనే మాట్లాడుతున్నాను పర్టికులర్గా చెప్పి కన్నడలోనే అయితే మాట్లాడడం అయితే జరిగిందనమాట. ఇది చాలామంది తెలుగు ఆడియన్స్కి అయితే నచ్చలేదు, చెప్పాలంటే నాకు కూడా నచ్చలేదు. అది అసలు నార్మల్గా ఏ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మూవీనైనా సరే తెలుగు ఆడియన్స్ చాలా దాన్ని ఆదరిస్తారు. తెలుగు ఈజ్ ద మెయిన్ రూట్ అని చెప్పొచ్చు. అంతెందుకు మొన్న వచ్చిన కాంతారాని కూడా తెలుగు వల్ల చాలా సక్సెస్ అయితే వచ్చిందనమాట. దానికి అలాంటిది వాళ్ళ మైండ్ సెట్ ఎట్ వెళ్తుందని అయితే నాకు అర్థం కావట్లేదు అనమాట. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు దీనివల్ల అయితే బాయ్కాట్ కాంతారా అనే ట్యాగ్ని అయితే ట్రెండ్ చేస్తున్నారు. నేను కూడా ఈ ట్రెండ్ అయితే సపోర్ట్ చేస్తున్నాను, బాయ్కాట్ కాంతారా.